వారి మధ్యలో చదవమా వారి ఎదురు నేను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారి వినుదలు వినకపోయినా తమ మధ్య వినండి తమ మధ్య. ఇప్పుడు చూడండి, నేను కరుబుద్ధిలో ఉంటాను. వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవాయలాగు. ఎవరు లేనప్పుడు మారలేదనుకున్న విధం చెప్పేవాడు లేకపోతే ఎలాగైనా జీవించవచ్చు. చెప్పేవాడు ఉన్నప్పుడు చెప్పేవాడు ఉన్నప్పుడు కాబట్టి పిల్లలు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎలాగైనా ఉంటాడు. స్కూల్లోకి వెళ్ళి నేర్చుకోకపోతే ఇంకేం చెప్తారు చెప్పండి. చెప్పేవాడు లేనప్పుడు మీకేమీ తెలియదు కాబట్టి మీరు ఎలాగైనా ఉంటే, చెప్పేవాడు ఉన్నప్పుడు కూడా దాన్ని తగ్గట్టుగా మీరు మారకపోతే శిక్ష అనిపించేస్తామని జాగ్రత్త. ఇది ఆదివారం ఆరాధన కదా ఇది ఏంటండి. ఇది మీరు చాలా మందికి తెలియదండి. మన దుబాయ్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఆదివారం ఆరాధన అంటే ఏమనుకుంటారంటే ఏదో ఆదివారం కదా ఆరాధన వెళ్ళాలి అని వెళ్ళే విధంగా వెళ్ళేవారు కొంతమంది. ఆదివారం ఆరాధన అయినా, శనివారం ఉపవాస ప్రార్థన అయినా, ఇలా కూడుకునేటటువంటి కూడికి ఏదైనా కానీ అది క్రైస్తవులకు శిక్షణాశాల. ఇది శిక్షణ పొందేటటువంటి చక్కటి బడి. ఇది ఇక్కడ శిక్షణ పొందాలి. ఇక్కడ మీరు క్రమము నేర్చుకోవాలి. ఇక్కడ మంచి ఆత్మీయత నేర్చుకోవాలి. ఇక్కడ మీరు దేవుని యొక్క విషయాల్లో మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో చూసుకోవాలి మీరు. లేకపోతే దెబ్బతో గడిచాడిస్తారు. ప్రస్తుతం రోజులు గడిచిపోతూ ఉంటాయి. కానీ ఈ రోజున ఏమడుగుతాడంటే ఆయన ఆఖరిని ఖచ్చితంగా తీర్పు దినాన్ని అడుగుతాడు. ఆయన ఎక్కడ చెప్పాలి దానికి ఈ మాట్లాడినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మీకు చెప్తున్నాను, అందుకు చెప్తానండి. ఈ ఊర్లో చాలా మంది క్రైస్తవులు ఉంటారండి. చర్చికి వెళ్ళి కూడా ఏ ఒక మార్పు లేదు, అసలు మార్పు లేదు. ఇప్పుడు చూడండి, ఆ బిడ్డ వచ్చాడు, ఎందుకు చెప్పాడు సార్ నిలబడి ఇక్కడ ఒక వ్యక్తి మారాడు అన్నదానికి దేవుడు అర్థమవుతుంది మీకు చెప్పండి. దేవుడు అర్థమవుతామా? అవును, నేను సాక్ష్యం పెట్టాలి. సాక్ష్యం అందరూ చెప్పేసి మరి సాక్ష్యం పెట్టాలి. వాళ్ళు ఆధార్ గారు మార్పు చెందేవాడు హృదయం చాలా